SR777 న్యూస్ కి స్వాగతం. సువిశాలమైన ప్రదేశం, ఆహ్లాదకరమైన వాతావరణం, అనేక గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా నిర్మించిన శ్రీ కవీంద్ర గార్డెన్ ఫంక్షన్ హాల్ ఏప్రిల్ 8న ప్రారంభం కానుంది. సుమారు 20 గ్రామాల ప్రజలకు అందుబాటులోకి రానుంది. పూడూరు మండలంలోని చంగమూల్ గ్రామంలో నిర్మించిన ఈ ఫంక్షన్ హాల్ కు పరిగి శాసనసభ్యులు టి రామ్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేయగా అన్ని హంగులతో నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఏప్రిల్ 8న శ్రీ కవీంద్ర ఫంక్షన్ హాల్ గొప్పగా ప్రారంభం కానుంది. అందరికీ అందుబాటులో ఆహ్లాదకరమైన వాతావరణంలో పచ్చని చెట్లు, పచ్చని గార్డెన్, అద్భుతమైన అలంకరణతో కూడిన ఉత్తమ గార్డెన్ ఫంక్షన్ హాల్స్ మన శ్రీ కవీంద్ర గార్డెన్ ఫంక్షన్ హాల్. వికారాబాద్ జిల్లాలోని పూడూరు మండలం చెన్గోములో నిర్మించిన శ్రీ కవీంద్ర ఫంక్షన్ హాల్ సుమారు 20 గ్రామాల ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఏప్రిల్ 8న శ్రీ కవీంద్ర ఫంక్షన్ హాల్ ప్రారంభం కానుంది. మేడిపల్లి కలానాకు చెందిన తూర్పు ఇంద్రారెడ్డి వారి కుటుంబం ఈ ప్రాంత ప్రజల అవసరాలను గుర్తించి ఇక్కడి ప్రజలు వివిధ శుభకార్యాల కోసం దూర ప్రాంతాలైన వికారాబాద్, చేవెళ్ల, పరిగితో పాటు మన్నెగూడ ఇంద్రారెడ్డి నగర్లో ఉన్న ఫంక్షన్ హాల్లో శుభకార్యాలు చేసుకుంటున్నారని గ్రహించిన వారు ఈ ప్రాంతంలో చక్కటి ఫంక్షన్ హాల్ నిర్మించాలని నిర్ణయించారు. అందుకోసం కుటుంబ సభ్యులంతా కలిసి చెంగములలో శ్రీ కవీంద్ర గార్డెన్ ఫంక్షన్ హాల్ నిర్మించారు. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మన చెంగంల గ్రామం లోపల కవీంద్ర గార్డెన్స్ పేరు మీద కొత్తగా ఒక ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. దానికి పెద్దలు నరసింహారెడ్డి గారి పుత్రులు వెంకటరెడ్డి గారు మరియు ముత్యం రెడ్డి గారు, ఇంద్రారెడ్డి గారు కలిసి వాళ్ళు ఊరు నుంచి కొంతమంది సిటీకి పోయినా సరే స్వగ్రామాల్లో కూడా ఏమైనా సేవ చేయాలి, ప్రజలతో సంబంధాలు ఉండాలి అని చెప్పే ఉద్దేశంతో వాళ్ళు ఒక మ్యారేజ్ హాల్ మన ప్రాంతంలో పెట్టడం చాలా సంతోషదాయకం. ముఖ్యంగా మన దగ్గర ఫంక్షన్ హాల్స్ అనేది మన స్పెషల్లీ మన చెనగంల ఏరియాలో, మన పూడూరు మండలంలో కూడా చాలా తక్కువనే ఉన్నాయి. ఉన్నదానికి చాలా గిరాకీ ఉంది, కానీ దొరికేది కష్టం ఉన్నది. అట్లాంటిది ఇక్కడ ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేయడం అనేది చాలా వీళ్ళను మనసారా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎంతో పెట్టుబడి పెట్టి భూమి కొని ఇదంతా కూడా డెవలప్ చేస్తున్నారు. కాబట్టి మనం కూడా ఎక్కడో దూరం పోయి ఫంక్షన్ హాల్ పెడుతున్నాడు. చాలామంది మన ఈ మండలం నుంచి ఎక్కువ మటుకు ఏంటంటే అక్కడ ఇస్తున్నారు. నాకు ఎక్కడ ఇంద్రారెడ్డి నగర్ ఇక్కడ ఉన్నాయిగా, నువ్వు కూడా పిలిచినావు చాలాసార్లు, ఖానాపూర్ పిలుస్తున్నారు దావత్లు. కాబట్టి మనోళ్ళకు కూడా చాలామందికి పెట్రోల్ పోసుకొని కార్లలో అంత దూరం పోయి రావాల్సిన పరిస్థితి వస్తుంది. ఈయనే పెట్టుకుంటే మనకు మంచిగా ఉంటుంది, దగ్గర ఉంటుంది. మనకు నైట్లో కూడా ఎలాంటి యాక్సిడెంట్స్ కూడా జరిగాయి. కాబట్టి ఇది మనకు సెంటర్ లోపల ఒకటి మంచి ఫంక్షన్ అయినందుకు ఈ యొక్క ఎవరైతే ప్రమోటర్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేస్తాం. ఈ యొక్క తూర్పు కుటుంబం అనేది అంతా మా చుట్టాలే, అది కాదు. మేడిపల్లి అంటే మీకు తెలుసు కదా, మా కాకోలేదు ఊరది. మా కాక అంటే మా జాజాత్ ఉంది ఆడ ఇప్పటికీ, అర్థమే కదా. కాబట్టి అది మా ఊరిలాగానే, మంది ఊరిలాగా కాదు. కాబట్టి మీకు ఎలాంటి సహాయ సహకారాలు కన్నా ఎల్లప్పుడూ మీ కుటుంబ సభ్యుడు అనుకోవాలి, సాధారణ సభ్యుడు, అర్థమే కదా. మీకు ఏ పని కావాలన్నా నేను ఎల్లప్పుడూ చేయడానికి సిద్ధంగా ఉంటాను. ఇదే కాదు, ఇంకా ఏం చేయాలన్నా కూడా సిద్ధంగా ఉంటాను అన్న విషయాన్ని మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. సువిశాలమైన ప్రదేశంలో పచ్చని గార్డెన్తో పాటు విశాలమైన కిచెన్, వధూవరులకు ప్రత్యేక గదులు నిర్మించారు. అంతేకాకుండా మహిళలకు, పురుషులకు వేర్వేరుగా బాత్రూంలు నిర్మించారు. నిరంతర పరిరక్షణ కోసం ఎలాంటి ఇబ్బంది జరగకుండా తగు జాగ్రత్త తీసుకున్నారు. అందులో భాగంగానే సీసీ కెమెరా కూడా ఏర్పాటు చేశారు. గత ఏడాది అక్టోబర్ 14న పరిగి శాసనసభ్యులు టి రామ్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేయగా తక్కువ సమయంలోనే శ్రీ కవీంద్ర ఫంక్షన్ హాల్ యాజమాన్యం అందుబాటులోకి తీసుకొచ్చింది. 24 గంటల విద్యుత్ సౌకర్యం, జనరేటర్, మంచినీటి సౌకర్యంతో పాటు చక్కని స్టేజ్ని ఏర్పాటు చేశారు. ఫ్యాన్లు, కూలర్లు, సోఫా సెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని వారు కోరారు. వికారాబాద్, హైదరాబాద్ మధ్యలో ఉన్న చిట్టెంపల్లి స్టేజ్ నుంచి 4 కిలోమీటర్ల దూరంలో రోడ్డు పక్కనే 2 ఎకరాల స్థలంలో శ్రీ కవీంద్ర ఫంక్షన్ హాల్లు నిర్మించారు.